అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 14వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారనేది ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. పూర్వ శ్లోకములయందు ఆత్మ యొక్క నిత్యతత్వమును నిర్వికారత్వమును ప్రతిపాదించి దాని కొరకు శోకించుట అనుచితమని భగవానుడు నిరూపించెను. ఆత్మ నిత్యము నిర్వికారము అయినచో బంధుజనులతో కలుగు సంయోగ వియోగాదుల వలన ప్రత్యక్షముగా సుఖదుఖాదులు అనుభవింపబడుచుండగా వాటికై శోకింపకుండుట ఎట్లు అంటే, ఆత్మ నిత్యము నిర్వికారమే అయినప్పటికీ బంధుజనులతో మన బంధువులతో కానీ మన స్నేహితులతో కానీ కలుగు సంయోగ వియోగాదుల వలన, అంటే సంయోగ వియోగాలంటే వాళ్ళతో మనకి కలిసినప్పుడు కలిగే ఆనందం కానీ, వాళ్ళతో ఏమైనా గొడవ అయ్యి వాళ్ళతో ఏమైనా చిన్న డిస్టర్బెన్సెస్ వస్తే వచ్చే బాధ కానీ, అలాంటివి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు సుఖ దుఃఖాలు, దానివల్ల కలిగే సుఖ దుఃఖాలు అనుభవించకుండా ఉండటం ఆర్ బాధపడటం ఎలా సాధ్యమవుతుంది, అంతే కదా అది ఎలా సాధ్యమవుతుంది అనే సందేహం మనందరికీ కలగటం సహజం. దీనికి సమాధానముగా అన్ని విధములైన సంయోగ వియోగములు అనిత్యములే అని తెలిపి వాటిని సహింపవలసినదే అని స్పష్టపరచుచున్నాడు శ్రీకృష్ణుడు. చూద్దాం, శ్లోకం చదువుకుందాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. శ్లోకం అర్థం తెలుసుకుందాం మనం. ఓ కౌంతేయ అంటే కుంతిపుత్రుడా, విషయేంద్రియ సంయోగం వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు కనుక భారత వాటిని సహింపుము అంటే పట్టించుకోకు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మాత్రా స్పర్శాహ అను పదము దేనిని తెలుపును? మాత్రా స్పర్శాహ అంటే విషయేంద్రియ సంయోగములో అని అర్థం. అయితే ఒక వస్తువు కొలుచుటకు లేక దాని స్వరూపమును తెలుసుకొనుటకు ప్రమాణమైన మానమును మాత్ర అని అందరు. కావున ఇచ్చట మాత్రా శబ్దము ఇంద్రియములను అంతఃకరణమును సూచించును. స్పర్శము అనగా సంబంధము లేక సంయోగము. అంతఃకరణమునకు ఇంద్రియములకును శబ్ద స్పర్శ రూప రస గంధాదుల యొక్క విషయములతో సంబంధము ఉండును. దానినే ఇచ్చట మాత్రా స్పర్శ అను పదము సూచించును. మాత్ర అనగా అంతఃకరణము మరియు ఇంద్రియములు, స్పర్శ అనగా వాటికి సంబంధించిన విషయములు. అంటే మాత్రా స్పర్శ అంటే నాకు అర్థమైనది నేను చిన్నగా చెప్తాను. మాత్రా స్పర్శ అంటే అంతఃకరణ ఇంద్రియములు అంటున్నారు. అంటే మనకి ఇక్కడ 2 రకాల సెన్సేషన్స్ ఉంటాయి. ఒకటి మన మైండ్కి సంబంధించింది, ఒకటి మన శరీరానికి సంబంధించింది. మైండ్కి సంబంధించింది సుఖ దుఃఖాలు. మనం సంతోషపడుతున్నామా బాధపడుతున్నామా అనేది మన మైండ్కి సంబంధించింది. అదే అంతఃకరణ. అంతఃకరణ ఇంగ్లీష్ లో ఒక వర్డ్ ఉంటుంది, సబ్ కాన్షియస్ మేబీ. ఓకే, అలాగే ఇక్కడ శీతోష్ణ సుఖ దుఃఖాదా అన్నారు కదా, శీతోష్ణ సుఖ దుఃఖదా అన్నారు. అంటే ఇప్పుడు శీతోష్ణములు, శీతలము ఉష్ణము అంటే ఏంటి? చలి ఇంకా వేడి. అది దేనికి సంబంధించింది? అది మనసుకు కాదు బాధ, ఆ ఎక్స్పీరియన్స్ మనసుకు కాదు, బాడీకి. అక్కడే ఇంద్రియములు వస్తాయి. ఇంద్రియములు అంటే మన స్కిన్ కూడా ఒకటి కదా, స్కిన్ స్పర్శ, ఓకే, అదొక టైప్ ఆఫ్ మన ఎక్స్పీరియన్స్. అలాగే మనసుకి సంబంధించింది సుఖాలు దుఃఖాలు. ఇక్కడ మాత్రా స్పర్శ అంటే మన మనసుకు కానీ మన శరీరానికి కానీ, అంటే మన ఇంద్రియాల ద్వారా కానీ చూడటము, వాసన పీల్చుకోవటము, తినడము, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ అనుభవాలే కదా. అందుకని మాత్రా స్పర్శ అంటే మన అంతఃకరణ అంటే మన మనసుకు సంబంధించింది, అలాగే మన ఇంద్రియములు అంటే మన ఫిజికల్ బాడీకి సంబంధించింది అన్నట్లు చెప్తున్నారు ఇక్కడ. వీటన్నింటినీ శీతోష్ణ సుఖ దుఃఖదా అని అనుటలో అంతర్యం ఏంటి
శీతోష్ణములు సుఖదుఖములు అనే శబ్దములు ఇచట అన్ని ద్వంద్వములకును ఉపలక్షణములు. కావున విషయేంద్రియ సంయోగములను శీతోష్ణ సుఖదుఖద అని చెప్పుట వలన సమస్త విషయములతో ఇంద్రియముల సంయోగము కలుగుట వలన శీతోష్ణములు, రాగద్వేషములు, హర్ష శోకములు, సుఖదుఖములు, అనుకూల ప్రతికూలములు మొదలగు ద్వంద్వములు ఉత్పన్నములగునని పేర్కొనుట జరిగినది. ద్వంద్వము అంటే జోడి, శీతోష్ణము ఒక జోడి కదా, సుఖ దుఃఖాలు ఒక జోడి. అలాగే ఇక్కడ చాలా చెప్పారు. రాగద్వేషములు, రాగద్వేషం అంటే ఒకళ్ళ మీద మనకి అనురాగం ఉంటుంది, ఒకళ్ళంటే మనకు నచ్చదు, ద్వేషం, రాగద్వేషం. హర్ష శోకములు, హర్షం అంటే హ్యాపీ ఫీల్ అవ్వటము. మన పిల్లడు బాగా పాడి ఎక్కడైనా ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకొస్తే మనం హర్షిస్తాము, దాన్ని హర్షం. శోకం అంటే బాధపడటం. అలాగే సుఖ దుఃఖాలు. అనుకూల ప్రతికూలములు, అనుకూలం అంటే మనకి తగ్గట్టు ఉండడం, ప్రతికూలం అంటే మనకి అగేన్స్ట్ గా ఉండడం అన్నట్టు. అలాగే ఇవన్నీ కూడా ద్వంద్వాలు. ద్వంద్వము అంటే ఒక జోడి అనుకోండి, ఒక టైప్ ఆఫ్ జోడి. ఓకే, వాటి అందు నిత్యత్వ బుద్ధి ఉండుట వలన వివిధ వికారములు ఉత్పన్నములగును. వాటిని అనిత్యములని భావించి వాటి సంగము వలన మానవుడు ఏ విధమైన వికారములకును లోను కాకూడదు. సంయోగములు క్షణభంగురములు, అనిత్యములు. వాస్తవముగా వాటి అందు సుఖము లేసమాత్రమైనను లేదు, కావున వాటిని సహింపవలను. ఇప్పుడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నా, క్షణభంగురములు, సంయోగములు క్షణభంగురములు అంటే ఏంటి? ఇప్పుడు నాకేదో గిఫ్ట్ వచ్చింది, నేను సంతోషపడిపోతున్నాను, జీవితాంతం సంతోషంగా ఉండిపోతాను, ఉండను కదా, అది కాసేపే ఉంటుంది. ఒక దగ్గర దెబ్బ తగిలింది, నొప్పి జీవితాంతం ఉండిపోతుందా? ఉండదు, కాసేపే ఉంటుంది. అలాగే ఒక్కొక్క మనిషి మీద మనకి ప్రేమ ఉంటుంది, ప్రేమ గురించి మాట్లాడద్దు, ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషం జీవితాంతం ఉండిపోతుంది అంటే చెప్పలేము. ఇవాళ ఎంత కాదనుకున్నా టైం హీల్స్ ఎవ్రీథింగ్ కదా. సో అలాగే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏవైతే చెప్పారో, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, శీతోష్ణములు, హర్షశోకములు, అనుకూల ప్రతికూలములు, ఇవన్నీ కూడా క్షణభంగురములు, ఇంత క్షణకాలమే ఉంటాయి. అవన్నీ ఎప్పుడు ఎలా వెళ్ళిపోతాయో తెలియదు. అనిత్యములు, నిత్యం ఉండిపోయేవి కాదు. వాటి వల్ల అవి నిత్యం ఉండిపోతాయని మనం ఆలోచించకూడదు కూడా. ఓకే, సో అందుకే అనగా వాటిని అనిత్యములను భావించి వాటి వలన కలుగు రాగదేశములకును హర్ష శోకములకును లోను కాకూడదు. బంధుమిత్రుల సంయోగ వియోగములు కూడా ఇందులో భాగములే. ఏలననగా అంతఃకరణేంద్రియముల ద్వారానే ఇతర విషయముల వలె వారితో సంయోగ వియోగములు కలుగుచుండును. కావున అన్ని విధములైన సంయోగ వియోగముల పరిణామ స్వరూప సుఖ దుఃఖములను సహింపుమని భగవానుడు ఇచట అర్జునుని ఆజ్ఞాపించను. అంటే ఇప్పుడు నీకు ఈ బాధ ఏదైతే ఉందో, ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఇది శాశ్వతంగా ఉండిపోదు అని చెప్తున్నట్లున్నారు ఇక్కడ. నువ్వు తప్పదు, భరించాలి. ఇది భరించి ఈ బాధ ఏదైతే ఉందో, అంటే స్వజనుల్ని చంపాలి, కులనాశనం జరుగుతుంది, దానివల్ల నాకు పాపం కలుగుతుంది, వాళ్ళందరూ లేకుండా నేను ఎలా ఉంటాను, ఇదంతా ఆలోచిస్తున్నాడు కదా అర్జునుడు. దానికి సమాధానం అన్నమాట. ఇక్కడ జరిగే నష్టం ఏం లేదు, ఏది జరిగినా సరే భరించాల్సిందే, మనకు తప్పదు. ఈ బాధ ఏదైనా, నీకు ఏమైనా బాధ ఉన్నా ఆ బాధని నువ్వు అనుభవించి నీ కర్తవ్యము నువ్వు యుద్ధం చేసి యుద్ధంలో గెలవడం నీ ధ్యేయం అయితే యుద్ధం చేసి గెలవాల్సిందే, తప్పదు అన్నట్లు చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. నమస్కారం.